హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మేము విజయవాడ వచ్చాం కానీ వాటర్ ప్రాబ్లం ఉంది. నిన్నటి నుంచి నీళ్ళు లేవంట. ఈ రోజుకి సెట్ అయ్యిద్ది అనుకుంటే నీళ్ళు లేవు. ఇంకా కిందకి వెళ్ళి 4-5 బకెట్లు అయితే తెచ్చుకున్నాం ప్రస్తుతానికి వాడుకోవడానికి. వాళ్ళ 11 o'clock కల్లా మోటార్ అయితే సెట్ అయ్యిద్ది. మరి తినొచ్చుగా. ఇంకో ఒక్క నిమిషం అలా గ్యాప్ ఇస్తే నేను బొట్టు పెట్టుకుంటాను. ఎవరు నానా? ఏం మరి ఇన్ని పట్లాలు మీరు తిన్నారా అత్తయ్య? మైసూర్ బజ్జీ బోండాలు నీకు ఇది పెట్టుమా. ఆయన తింటాయా? మేము వస్తామని చెప్పి ఇదిగో ఇన్ని బిస్కెట్ ప్యాకెట్లు దాచి పెట్టారంట. ఈ పిల్లోడికి బిస్కెట్లు పెట్టద్దంటే ఈయనేం అమాయకంగా చూస్తున్నాడు తినడానికి. ఇది చూడయ్యా ఒకసారి. అది 50-50 తినొచ్చు పిల్లలు కూడా. ఉప్పు బిస్కెట్లు చిన్నగా నైట్ చేయి మీ నానమ్మకి. ఇది చూడు ఒకసారి. ఇది రాగి బిస్కెట్లే. తింటా తినా ఏదో ఒకటి ముందు ఏదో ఒకటి తింటా. బిస్కెట్ ఇది తింటారా? ఓకేనా? అడుగు అమ్మని తిన్నా నా అమ్మ అని అడుగు. తిన్నా నేను తిన్నా. నేను తిననాను. వద్దు నాన్న ప్లీజ్ నాన్న. ఒకటేనమ్మా ప్లీజ్. ఒక్కటే ఇంక అడగకూడదు అయితే. ఓకేనా? ఇటు చూడు. మధ్యాహ్నం ఒకటి చెప్పు చెప్పు మాట్లాడు. బిగ్గిదే తినా ఒకటేనమ్మా చెప్పు. ఒకటేనమ్మా బిగ్గు చెప్పు. సరే నానా. అమ్మో చూసారు కదా అవి అనే వాళ్ళ నానమ్మ ఎలా చేస్తున్నారో. ఇంకా నిన్న నైటే నేను మిక్స్ చేసుకొని వచ్చాను కదా. ఇప్పుడైతే నేను అత్తయ్యకి కలర్ అయితే అప్లై చేస్తున్నా. ఇది అప్లై చేసుకొని 2 hours అయితే వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఎలా ఉందో కూడా మీకైతే చూపిస్తాను. చెయ్యి బాగానే పండింది. ఇప్పుడు మీ జుట్టు ఎలా పండిద్దో చూడాలి. కదా ఎర్రగా అయిపోయింది కదా. పాపం మా అత్తయ్యకి తలకి కొత్తగా ఉన్నట్టుంది. కానీ 2 hours అయితే కానీ ఎందుకు ఆరలేదు. 2 hours అయినా కూడా అసలు ఎలా వస్తుందో ఏంటో కూడా అర్థం కాలేదు. ఇది వచ్చేసి ఒక ప్రాసెస్ అనమాట. ఇండిగో హెన్నా 2 కూడా అప్లై చేయాలి. ఫస్ట్ అయితే నేను హెన్నా అప్లై చేశాను. సో దానివల్ల మనకి కలర్ అనేది రెడ్ కలర్లో అయితే వచ్చింది. ఇంకా వంట చేద్దామని చెప్పేసి ఇవాళ సాటర్డేనే కదా అని కందిపప్పు అయితే కడిగేస్తున్నా. ఈ పప్పు ఏదో కొత్తగా ఉంది అండ్ వాష్ చేసినా కూడా బాగా ఎల్లో కలర్లోకి అయితే వస్తుంది. ఇది ప్యాకెట్ ఓపెన్ చేశాను. ఇంకా ఒక పక్కన రైస్ ఒక పక్కన పప్పు పెట్టుకున్నాం. వాటర్ లేవు కదా, ఇంకా మంచి వాటర్తోనే వాష్ చేసేసి ఇంకా అట్లా పెట్టుకున్నాం. యాక్చువల్లీ మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ ఈ కలర్ ఇదంతా పెట్టుకోవడం ఇంకా చాలా పనులు ఉండడం వల్ల మళ్ళీ అటు ఇటు తిరిగి అంత టైం లేదులే, ఎందుకులే కుక్ చేసేసుకుందాం. డ్రింకింగ్ వాటర్ ఎలాగో ఉన్నాయి కదా అవి యూజ్ చేసుకుందాం. మోటార్ వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో 11 o'clock కల్లా రిపేర్ చేసేస్తారు. ఇంకా ప్రాబ్లం ఏమి లేదులే అని చెప్తారు. అందుకని ఇంకా ఉండిపోయాము. ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఎందుకంటే హవికి మళ్ళీ 12-12:30 కల్లా పెట్టేసేయాలి కదా ఫుడ్. అందుకని ఇంకా ఇంతలోపు హవి గారు వాటర్ అని కాల్ చేస్తున్నాడు. ఇంకా ఇక్కడైతే పనులు చేసుకుంటా మాట్లాడుకుంటా ఉన్నాం. ఈరోజు వీడియో అంతా మ్యాక్సిమం రాగానే ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేయండి. నిన్న వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ పెడితే ఏమన్నారు, మేము ముందే ప్లాన్ చేసుకున్నాం అన్నారు కదా. కాదు, అసలు నాకు ఐడియానే లేదు. అది బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేశారు. నాకు అసలు జీరో ఐడియా అనమాట. చక్రాలు ఎవరైనా తినేస్తారేమో అని గబగబా తింటున్నాడు. ఇక్కడికి వచ్చినాక ఈయనకి మంచి తిండి కాదు. వాళ్ళ నాన్నమ్మేమో మా కోసం ఈయన కోసం బిస్కెట్లు దాచిపెట్టిందంట. తీస్తాను 7-8 ప్యాకెట్లు. నువ్వు తింటున్నావంట చక్రాలు, అందుకని గబగబా తిన్నాడు పిల్లోడు పాపం. మరి అంత బాధలు పెడుతున్నావు నువ్వు పిల్లోడికి. పొట్టలు నొప్పి వచ్చేసిద్ది చాలిక. రాదా పొద్దున వచ్చిందన్నావు దోశ తింటే దోశ తింటే లేదంటాడు. ఏంటి నాన్న ఈరోజు నువ్వు తింటలేదంటే, ఏమో అమ్మ పొట్టలో ఎందుకో నొప్పి వస్తుంది. ఇదే చెప్పాడు. ఎందుకో తెలీదు పొట్టలో నొప్పి వస్తుందంట ఆయనకి. ఇప్పుడు రావట్లేదంట. నీకు ఇష్టమైనప్పుడు వచ్చింది, ఇష్టం లేకపోతే రాదా. నువ్వు పట్టుకుంటున్నావు అంట. సరే మరి ఇప్పుడు నేను వేసాను పట్టుకొని వేసాను నేను పట్టుకొని వద్దులే వేసేసాయి
కొడతాడు మళ్ళా, వేసేసి. గదతో కొట్టేస్తాను నన్ను. వద్దు. ఓకేనా డన్నా? ఏ పట్టుకోవద్దులే, ఇచ్చేసేయ్, అవికి ఇచ్చే తింటాడులే. అవి చేసావా? జేబులో ఉంది. సర్ప్రైజా? జోక్ చేస్తున్నాడు నా మీ నాన్న. చూసారా, మేము ఊరు వెళ్ళినాక మా అత్తయ్య వాళ్ళు 4 బర్నర్ స్టవ్ కొనుక్కున్నారు. అందుకే వెళ్ళిన వెంటనే కాదులే, 4 రోజులు ఆగి కొనుక్కున్నారు. 4 బర్నర్ స్టవ్ బాగుందా? బాగుంది. అక్కడక్కడ టచ్ చేసి చూసి అక్కడ బాగుంది. బాగున్నాయి. అది ఫాస్ట్గా పనులు అవ్వాలన్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. అది కానీ నాకు ఎందుకు ఈ రౌండ్ చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది 2 బర్నర్ల కంటే. దీనికి ప్లేట్స్ కూడా ఇవ్వలేదు. దానికే ఉంది. అదే మళ్ళీ అమ్మాయి ఎవరు స్పాన్సర్ చేసేవాళ్ళు ఉన్నారు. టేబుల్ ఇస్తారండి. అదే అది ఇవ్వకండి అత్తయ్య. ఆడు ఏడు పాటలు వీడియో తీద్దాం. మా ఆయన ఏందో నాకు సర్ప్రైజ్ తెచ్చాడంట. చూద్దాం ఏంటో, ఏం సర్ప్రైజ్ చేస్తాడు. సో మా ఆయన గారు వ్యాలంటైన్స్ డేకి రోజ్ ఫ్లవర్ ఇచ్చారు. ఆ రోజ్ ఫ్లవర్కి కింద నా చిన్న బాటిల్ వచ్చింది. సో అది ఒక బుక్కే టైప్లో ఇచ్చారు, దీనిలో పెట్టేశారు. ఇది బ్లింకిట్లో ఆర్డర్ చేశారు. ఇగో బ్రాస్లెట్, లవ్ బ్రాస్లెట్. మా ఆయన పెళ్ళైనాక 11వ వ్యాలంటైన్స్ డేనా ఇది? 10వ వ్యాలంటైన్స్ డే అనుకుంటాను. 10వ వ్యాలంటైన్స్ డే ఇలా సెలబ్రేట్ చేసుకుంటామని ఎప్పుడు అనుకోలేదు. ఆర్డర్ చేసావా ఏంది ఈరోజు? వాట్ ఈస్ దిస్, సో మెనీ సర్ప్రైజెస్ చేసేసి. ఇది ఒక మోడల్ అనమాట. మా ఆయన 4 హార్ట్స్ ఇచ్చాడు నాకు ఇప్పుడు. 4 కాదు, దీంతో కూడా కలిపి 5 హార్ట్లు ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నువ్వు తిన్నావా? ముందుకు చూసి ట్రై చేయాలి. అవును, వెనకాల వస్తున్నాడమ్మా. బాగా మనకి ఇలా రెడీ అవ్వడం అయిపోయింది. ఇంకా మాకు మీషోని ఆ కొరియర్స్ అన్ని చింపి వీడియోస్ కూడా తీసాము. అయితే ఇది నేను మధుర మీనాక్షి అమ్మ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నా. 80 రూపీస్ పడింది. బట్ ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు దిష్టి తగలకుండా ఉండిద్దంట. దానికోసం ఇది. ఇంకొకటి వచ్చేసేమో ఇది ఒకటి తీసుకున్నా నేను. ఇది వచ్చేసి ఏంటంటే మనకి హెడ్కి మసాజ్ చేసుకోవడానికి దీనిలో ఆయిల్ పోసుకోవచ్చు. అండ్ కిందన ఇట్లా ఓపెన్ చేసేసి ఇది ఇట్లా తిప్పితే మాత్రమే మనకు ఆయిల్ అనేది బయటకు వస్తుంది, లేదంటే రాదు. అది కూడా నేను యూజ్ చేసి కూడా మీకు చూపిస్తా. ప్రజెంట్ అయితే ఇప్పుడే ఓపెన్ చేశాం కాబట్టి మీకు చూపిస్తున్నా. మా అత్తయ్య మాత్రం ఇయర్ రింగ్స్ తీసి పక్కన పెట్టేశారు, బొట్టు కూడా పెట్టేసుకున్నారు. చూసారు కదా పచ్చబొట్టు. ఇదిగోండి అత్తయ్య వీడియో తీయండి. ఇది నేను తిరుపతికి పెట్టుకోబోయి ఇక్కడ పెట్టేశాను. ఇది డ్రై షీట్, పిల్లలు పోటీ చేసిన పరుపు పాడవకుండా ఉండిద్ది అనమాట. ఇక్కడ ఉంది ఆల్రెడీ, నేను అక్కడికని పెట్టాను మీషోలో. ఇది ఇక్కడికి వచ్చేసింది. వెనకాల చూసారు కదా, ఇది రఫ్ ఉంటుంది, కిందకు వాటర్ రానివ్వదు. దానికోసం అన్నది. ఇదేమో ఇప్పుడు హోలీ వస్తుంది కదా, అందుకని నేను మా వారు కపుల్ ట్విన్నింగ్ లాగా చేద్దామని మీషోలో తీసుకున్నా. ఇది కూడా నాకు తక్కువ ప్రైస్కి వచ్చేసింది. 2 సేమ్ మా ఆయనకి నాకు చేద్దామని చెప్పి తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి ఇదైతే నాకు బాగా నచ్చింది. అసలు మంచిగా కాలర్ వచ్చింది, పాకెట్స్ వచ్చినాయి. పాకెట్స్ అయితే రాలేదే కానీ ప్యాంట్ కూడా చూసారు కదా.
ఇది మొత్తం కలిపి నాకు జస్ట్ 240 రూపీస్ పడింది. ఇది మాత్రం కళ్ళు మూసుకొని తీసుకొచ్చి ఎవరైనా సరే, ఎంత తక్కువకి అసలు రావు, పుట్టుకులే రావట్లేదు, మెటీరియలే రావట్లేదు. ఇది వచ్చేసి ఏంటంటే మనకి శారీ పిన్స్ ఉంటాయి కదా, శారీకి పిన్నీస్లు పెట్టుకుంటాము. అండ్ మనము ఇప్పుడు అర్థమైంది, మళ్ళీ దుప్పట్స్ అంటే చున్నీలకు కూడా పెట్టుకుంటాం కదా. మనం పిన్నీస్లు కాకుండా ఇట్లా స్టైల్గా పెట్టుకుంటే స్టైల్గానూ ఉంటుంది. ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తానండి మీకు. ఇట్లానే అనుకుంటున్నా, చూసాను చాలామంది రీల్స్ చేస్తే చూసి తీసుకున్నా. కాకపోతే గుచ్చుకునిద్దా ఏంటి తెలియలేదు. సరే చూద్దాం, ట్రై చేసి నచ్చకపోతే రిటర్న్ పెడితే ఆప్షన్ ఉంది కదలే. అమ్మో ఎవరు వచ్చారు, ఏదో ఇట్లా చూసారా, బాగుంది కదా పిన్నీస్ లాగా కూడా. అండ్ చాలా కూడా వచ్చినాయి. మనం చీరలకి చున్నీలకి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. మావయ్య అనుకుంటున్నాను నేను వచ్చింది. డోర్ తీయండి. ఇప్పుడు మావయ్య రియాక్షన్ తీయాలి, మీరు చెవులు తీస్తారా రియాక్షన్. మావయ్యనా, మావయ్య ఏమంటారు చూద్దాం. అయ్యో అయ్యయ్యో సంక్రాంతి వెళ్ళిపోయిందంట అత్తయ్య. చూసారు, ఇప్పుడు సంక్రాంతి వచ్చిందని పొగిడారు మావయ్య మిమ్మల్ని. ఇంకా చౌలి కూడా అవి పెట్టింది, ఇక్కడ పాపడి బిల్లు కూడా పెట్టింది. మరి మెట్లు దిగి వెళ్ళిపోతున్నాడు. ఏనా నాయనమ్మ బాగుందా అంట, బిజీగా ఉన్నాడు బాగా. చూడు అవి బాగున్నానా, బాగుందా? ఆయన కొత్తగా ఉన్నారు, మీరు ఇలా రెడీ అవ్వరు కదా. చెప్పు, మాటలు రావా అవి నీకు? ఇలా బాగున్నానా? దేవుడా, చెప్పట్లే అత్తయ్య, మనకు నీరసం వచ్చింది. గట్టి చెప్పు మరి, ఒకసారి వింటారు అందరూ మీ ఫ్యాన్స్. కావాలని ఇంకా చిన్నగా చెప్తాడు, ఇంకా కావాలంటే. బాగుంది అంట, ఏమర్థమైద్ది? స్టార్ట్ చేసా. వచ్చిందా? బాగుందా? బాగానే వచ్చినాయి. ఎట్లా పెట్టుకోవచ్చు? అంటే అల్లాడు. అరే అవి నానా, అసలు అన్ని పనుల్లో ఉంటానంటావు నానా నువ్వు. నానా కారం నానా అది, అంతే. అందుకే నువ్వు టేబుల్ ఎక్కి కూర్చుందని కూడా నాకు తెలుసు. బాబా పోయిందా? పట్టుకోవాక ఆ ప్లేట్లో వేసేదేంటి నాన్న, నాకు కూడా ఏంటి అత్తయ్య. పెట్టు పెట్టు పెట్టు, కారం అవుతుందిలే. ఇది తీసుకోనా, తీనా ఇది? ఏదో చేయను ఆయన, నీతో గెలవలేము. అయ్యో ఇదంతా పడిపోయింది. అవి చేసేదాన్ని అయ్యే ఆయన అయ్యగారు. ఇదొద్దు ఇదొద్దు, అందులో అయ్యారు. నాన్న ఎక్కడికి వెళ్ళాడు, నీకు చెప్పి వెళ్ళాడు అసలు? సరే ఒప్పుకో, మేము మొత్తం చిప్స్ అన్ని వేసుకోండి. నానా తింటా. ఏ పప్పులో చేతులు పెడతావేంటే? తింటా నాన్న. పెట్టలేదా? సరేనా, అది నానన్నమా? నీదేనా? మరి తినలేదుగా నువ్వు. పడిపోతావు. టాబ్లెట్ వేస్తున్నావు ఇప్పుడు నువ్వు తాతకి. తర్వాత ఏం కలర్ వేస్తావు టాబ్లెట్స్? మామయ్య కాదు, రెడ్డూస్. నాకు
వేసేసాయి టాబ్లెట్లు. ఆయన అసలు చేతులు పట్టుకోడే, పరిగెడతాడు. చెప్పులు వేసుకుంటా. అవి ఇటు చూడు నాకు ఒకసారి చూడు, తొందరగా రా, పరిగెత్తొద్దు రోడ్ల మీద, అర్థమైందా? తర్వాత అంటే ఎప్పుడు ఎప్పుడు 5 minutes. ఒక్కసారి వస్తావా? 5 minutes. సరే నాన్న, బాయ్ తల్లి. నీళ్ళు వస్తున్నాయి, మీరు వెళ్ళి ఏం వాటర్ పైకి బాగా చేపిస్తారు. నీళ్ళు వచ్చినాయి నాన్న. వాటర్ వచ్చేసింది. మళ్ళా ఆగినాయా? వస్తున్నాయి మళ్ళా. నిన్న పొద్దున ఆగిపోయినాయా నీళ్ళు? 2 రోజులు అయితే తినేసాము. ఇప్పుడు పొద్దుననంగా లగేజ్ తీసుకొచ్చాను కదా, సర్దలేదు, లగేజ్ సర్దాలి. కూరగాయలు తెచ్చారు, కూరగాయలు సర్దాలి. ఈ ఫుల్ చేయి నొప్పి కదా, అందుకనే వేయలేదు. ఇంక నేను వేసేస్తాను ఇప్పుడు. అండ్ ఇక్కడ కిందన లగేజ్లు అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా సర్దాలి. అక్కడ చూసారా ఎంత దారుణంగా చేశానో. సో మొత్తం అన్నీ సర్దిన తర్వాత మళ్ళీ చూపిస్తా, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అనుకుంటున్నా. సో దట్ నాకు టైం సేవ్ అవుతుంది, మీకు కూడా ఒక రియలిస్టిక్ ఫీలింగ్ ఉంటుంది ఏం జరుగుతుంది నేను డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే అనుకుంటున్నా. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి నాకు, ఓకేనా? ఏంటమ్మా అంత బ్యాగు, అంత పెద్ద బ్యాగా? నేను కావాలని కస్టమైజ్ చేయించుకున్నాను అత్తయ్య. పోయినసారి నాకు గ్రీన్ బ్యాగ్ పుట్టింది కదా వదిన, ఈసారి నేను ఫోన్ చేసి నాకు ఇట్లా కావాలని అడిగాను. ఎందుకంటే అవి ఎప్పుడైనా ఒక 2 days 1 day ట్రిప్కి వెళ్ళాలంటే కావాలని అచ్చంగా ఓన్లీ ఇది బ్యాగే, దీనిలో ఏమేమి పడతాయో కూడా చూపిస్తాను. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే ఏమన్నా చిన్న చిన్న ఐటమ్స్కి తాళాలు అలాంటి బేబీ డైపర్స్ కానీ అట్లా ఏమన్నా ఎమర్జెన్సీగా తీసుకోవాలి అనుకుంది దీనిలో పెట్టుకోవడానికి. సో ఈ బ్యాగ్లో అసలు ఏమేమి పడతాయో చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను హవీకి ఇక్కడ 3 జతలు బట్టలు పెడుతున్నా, ఓకేనా? 3 జతలు బట్టలు, ఒక టవలు, అండ్ నాది ఒక పెయిర్ డ్రెస్, ఓకే? చూడండి ఇంకా అంత ఖాళీ ఉందో. అండ్ ఇంకా పెడతాను నేను, చూడండి ఈ బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్ పెట్టేసింది, అసలు ఇంకా గ్యాప్ ఉంది, ఓకేనా? ఇంకొకటి పెడుతున్నా, ఇది వచ్చేసి జ్యువెలరీ, ఓకేనా? ఇప్పుడు వాటర్ బాటిల్ పెడతాను చూడండి, వాటర్ బాటిల్, ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టేసి జిప్పేసేసేది, అంటే కొంచెం నీట్గా సర్దుకుంటే ఇంకా నీట్గా వచ్చింది. నేను వీడియో కాబట్టి ఫాస్ట్గా సర్దుతున్నా, అయినా చాలా ఖాళీ ఉంది ఇంకా లోపల. అయిపోయింది. పిల్లలతోటి బయటికి వెళ్ళాలన్నా, కొంచెం 1 day ట్రిప్కి ఇప్పుడు పెద్దవాళ్ళైనా సరే 1-2 జతలు తీసుకొని ఊరు వెళ్ళాలి అనుకుంటే హాయిగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకోటి లేకుండా చక్కగా ఫోన్ ఛార్జర్లు, ఫోన్ కూడా దీనిలోనే పెట్టేస్తాయి మనకి. సో చూసారు కదా, ఈ సైడ్లో అంతా గ్యాప్, ఇదంతా గ్యాపే. సో ఇవే కాదు, మన దగ్గర చాలా బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కస్టమైజేషన్లో. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, చాలా బల్క్లో కూడా మన దగ్గర తీసుకుంటున్నారు కాబట్టి మా వదిన నెంబర్ ఇచ్చేస్తాను, అండ్ వాళ్ళ పేజ్ని కూడా ట్యాగ్ చేస్తాను. కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయిపోయింది, దీని డీటెయిల్స్ ఏంటి అన్నీ కూడా వాళ్ళని అడగండి. సో ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైతే జెన్యూన్గా కావాలో వాళ్ళే మెసేజ్ చేయండి. టైం పాస్కి అయితే మాత్రం ప్లీజ్ చేయండి, ఎందుకంటే చాలా బిజీగా ఉంటారు వాళ్ళు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ స్మాల్ బిజినెస్. అండ్ ఇది క్లాత్ కూడా కాబట్టి ఈకో ఫ్రెండ్లీ, అండ్ ఇప్పుడు స్టైలిష్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా మంది, మేము అవికి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినాక చాలా మంది అవి ఆర్డర్ చేసుకున్నారు. అలానే మీరు ఇలాంటి బ్యాగ్స్ కావాలన్నా, ఈవెన్ ల్యాప్టాప్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, కొత్తగా జూట్ బ్యాగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. మీరు వాళ్ళకి ఒకసారి మెసేజ్ చేస్తే లేటెస్ట్ కలెక్షన్ అంతా మీకు పెట్టేస్తారు. నేనైతే ఇది కస్టమైజేషన్ చేయించుకున్నా, బాగుందా చెప్పేసేయండి. బాయ్ బాయ్. ఇప్పుడు దాకా తిరిగి ఇంటికి వెళ్తున్నాం, మా ఆయన పాపం అన్నం కూడా తినలేదా? అయ్యో ఏం చేస్తున్నాడు? నేను ఫోన్ చేస్తే అత్తయ్య అంటే అత్తయ్య కాదని పెట్టేశాడు. వీడియో కాల్ చేస్తే వద్దంట. ఏయ్యా బిసిక్ తిన్నావా? నీకు అదే పని, భయం లేదు. ఎవరిచ్చింది నీకు బిసిక్కు? తాత. ఇంకెవరిచ్చారు? నా తాత ఎందుకు ఇచ్చాడు? నువ్వు అడిగావా? అన్నం తిన్నావా? బిస్కెట్లు తిన్నాక కడుపు నిండిందమ్మా అంటాడేమో అయ్యగారు. అత్తయ్యేరి అవునా? వచ్చింది అమ్మ 1 year వారంటీ తోటి. ఓకే ఓకే వచ్చింది. చెప్పవా? ఏం కలుపుతున్నావు? అదేంటిది?
మజ్జిగ బటర్ మిల్క్ కలుపుతున్నావా? సాల్ట్ కలుపుతున్నా. ఎన్ని మినిట్స్? 2 మినిట్స్ అంటే ఇలాగా? నాకు తెలియదు నాన్న, ఇలాగా 2 మినిట్స్ అంటే అది 5 అమ్మా, ఇచ్చుడు. అది 5, ఇది 2. చెప్పు ఇప్పుడు ఎన్ని మినిట్స్ చూపించు. 2 అంటే గ్లాసులోకి పోసినా. తాతకు నువ్వెళ్ళి చెప్పి మళ్ళీ తాత చెప్పారంట. చెప్పు. అమెజాన్ నుంచి గార్మెంట్ స్టీమర్ అయితే తీసుకున్నాం. అది ఈరోజే డెలివరీ అయింది. అదైతే ఓపెన్ చేసి చూస్తున్నా అసలు అందులో ఏముంటుంది ఏంటి అని చెప్పి. యాక్చువల్లీ మేము ఐరన్కి బయట ఇస్తుంటే అది టీషర్ట్స్ కానీ ఏమన్నా ఇస్తే వాళ్ళు పాడు చేసేస్తున్నారు. నార్మల్ ఇస్త్రీతో చేయడానికి అవితో కష్టమవుతుంది. సో ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు దీన్ని ట్రై చేద్దాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం విష్ లిస్ట్ చేసి, బట్ ఇంకా ఆర్డర్ అయితే చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ నుండి అయితే తీసుకున్నాం. ఇది 1 ఇయర్ వారంటీ కూడా ఉంది. అండ్ ఎలా యూస్ చేయొచ్చు, యూస్ చేస్తే రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను. దీనిలో మనకి 3 మోడ్స్ వచ్చినాయి. ఒకటి లింక్స్ని రిమూవ్ చేసుకోవడానికి, ఒకటేమో సాఫ్ట్గా ఉన్న వాటికి, ఒకటి అలాగా అన్నిటి మీదకి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెట్టెడ్ క్లాత్స్ మీద అన్నిటికి కూడా. ఇదైతే కాలడం అట్లా ఏమి ఉండదు కాబట్టి ఈజీగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీనికి. అండ్ మనకి 1 ఇయర్ వారంటీ ఉంది కాబట్టి, అండ్ కాస్ట్ కూడా తక్కువలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే చూపిస్తాను, మీకు నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. అండ్ దీని ఆపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంది. మనకు వాటర్ ట్యాంక్ కూడా దాని లోపలే ఇచ్చారు, వాటర్ కెపాసిటీ అదంతా కూడా. సో ఇవే అనమాట 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్, అవి అటాచ్ చేసేసుకోవడమే. సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేశాను స్టీమ్ చేయడం. జస్ట్ వాటర్ పోసాను, వాటర్ పోసేసి స్విచ్ ఆన్ చేయగానే 2 మినిట్స్కే మనకైతే స్టీమ్ అయితే మంచిగా వచ్చేస్తుంది. అండ్ ఇస్త్రీ ఐరనింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయినట్టు అనిపించింది. నేను చాలా వాటి మీద చేసాను, హెవీ డ్రెస్సెస్ మీద, మా వారి డ్రెస్సెస్ మీద, నా డ్రెస్ మీద. అసలు ప్యూర్ కాటన్ బాగా నలిగిపోయి ఉన్నాయి కూడా, చాలా ఈజీగానే వచ్చేసినాయి. సో మెయిన్ మాకు ప్రాబ్లం ఏమవుతుందంటే ఐరన్ గర్ల్కి ఇచ్చినప్పుడు, అంటే నేను ఆమెను ఐరన్ గర్ల్కి ఇచ్చినప్పుడు ఏంటంటే తను టీషర్ట్స్ పాడు చేసేసింది. ఇప్పటికి 3 టీషర్ట్స్ పాడు చేసింది. సో దానికంటే హాయిగా మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చే కంటే ఇది ఇక్కడ కొనుక్కుంటే చాలా రోజులు వచ్చేసిద్ది. అండ్ మనకి ఎప్పటికప్పుడు ఫాస్ట్గా కావాలన్నా గబుక్నే అయిపోయిద్ది. అండ్ జస్ట్ హ్యాంగర్కి తగిలించుకొని చేసేసుకోవడమే, నుంచొని చేసేసుకోవడమే. చాలామంది కింద కూర్చోలేరు, మళ్ళీ టేబుల్ సెటప్ అదంతా చేయాలి కదా ఐరన్ చేయాలంటే. ఆ సెటప్ సేమ్ అవసరం లేదు, జస్ట్ ఒక ప్లగ్, ఒక హ్యాంగర్ ఉంటే చాలు. ఈ మిషన్ అప్లై చేసేసి ఐరన్ చేయడమే. అవి ఏం చేస్తున్నావు నువ్వు? హాయ్ గాయ్స్ చెప్పు. అల్లరి చేస్తున్నా. ఏం చేస్తుంది అమ్మ అక్కడ? పొగ చూస్తున్నావా? నువ్వు అప్పుడు అక్కడ కూర్చున్నావు కదా, నువ్వు నాన్నమ్మ చూసారు కదా ఏమవుతుందని. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. పోతలే వాళ్ళకి అన్నం పెడుతున్నావా నువ్వు? బాయ్ గాయ్స్. హ్యాపీ శివరాత్రి చెప్పు. హ్యాపీ శివరాత్రి చెప్పు. కనపడతారులే, హ్యాపీ శివరాత్రి చెప్పే.